బిడ్డ రఘునందన్ గిన్ని అబద్ధాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. కానీ ఈయన కథ ఎట్లుందంటే 100 అబద్ధాలు ఆడి ఒక ఎలక్షన్ గెలిస్తే చాలు, ఏమన్నా చేయగా. భార్యను భర్తను నమ్మకుండా చేయాలన్నట, భర్తను భార్య నుంచి దూరం చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలనే సూత్రం చెప్పిండు ఆయన. మరి గిసొంటి ఆయన మళ్ళా గెలిస్తే ఏమవుతుందో మీకు తెలియదు ఏమి లేదు. జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. బిడ్డ రఘునందన్ గిన్ని అబద్ధాలు ఆడతావా అని చెప్పి దుబ్బాకలో జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకున్న యువకులంతా ఒక్కటై ఉతుకుతే 54,000 మెజార్టీతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచిండు. కానీ ఈయన కథ ఎట్లుందంటే 100 అబద్ధాలు ఆడి ఒక ఎలక్షన్ గెలిస్తే చాలు, ఏమన్నా చేయగా. భార్యను భర్తను నమ్మకుండా చేయాలన్నట, భర్తను భార్య నుంచి దూరం చేయాలన్నట, ఏమన్నా చేసి ఓట్లేసుకోవాలనే సూత్రం చెప్పిండు ఆయన. మరి గిసొంటి ఆయన మళ్ళా గెలిస్తే ఏమవుతుందో మీకు తెలియదు ఏం లేదు.